పూర్వం మహాముని అనే ఒక ముని ఆశ్రమం ఉండేది. అక్కడ కొంతమంది శిష్యులు ఉండేవారు. వారికి వారి మనసులో కొన్ని సందేహాలైతే జీవితం పట్ల ఉండేవి. ప్రతిరోజు గురువుగారిని అడగాలని అనుకుంటారు, కానీ అడగలేకపోతారు. కానీ ఒకరోజు మాత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి అందరూ శిష్యులు కలిసి తమ మనసులోని ఒక్కొక్క ప్రశ్నలని తమ గురువు గారి ముందు తెలియపరుస్తారు. అప్పుడు గురువుగారు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఒక్క శిష్యుడికి ఏమో పైకి లేచి, గురువుగారు, మనుషులకి తీరని వ్యాధి అంటే ఏమిటి గురువుగారు అని అడుగుతాడు. అందుకు మహాముని, నాయన, మనుషులకి పేరాస అనే వ్యాధి ఎప్పటికీ తీరదు నాయన. ఉదాహరణకు, ఒక మనిషి దగ్గర కొంత డబ్బు అయితే ఉందనుకుందాం. ఆ డబ్బుకి ఇంకొంత డబ్బు ఉంటే బాగున్ను అని అనుకుంటాడే తప్ప ఉండేదాన్ని వాడుకొని సంతోషంగా ఉందాము అని అనుకోడు. నీకు ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందా నాయన అని గురువుగారు అంటారు. దొరికింది గురువుగారు అని కూర్చుంటాడు. ఇంతలో మరొక శిష్యుడు లేచి, గురువుగారు, మనిషికి బలమైన శత్రువు అంటే ఎవరు గురువుగారు అని మరొక శిష్యుడు అడుగుతాడు. దానికి ఆ మహాముని, మనిషికి బలమైన శత్రువు ఆ మనిషే నాయన. ఆ మనిషిలో ఉండేటువంటి కోపమే అతనికి బలమైన శత్రువు, మరెవరూ కాదు అని ఆ శిష్యుడికి వచ్చిన ప్రశ్నకి సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, గురువుగారు, మన మనుషులకందరికీ మనశ్శాంతికి మూలం ఏంటి గురువుగారు అని అడుగుతాడు. అందుకు గురువుగారు, మన మనుషులకి మనశ్శాంతి కావాలంటే తృప్తి ఉండాలి నాయన. ఏదైనా సరే తృప్తి అనే దానికి ఉదాహరణకు, ఒక వస్తువు నీ దగ్గర ఉంది, మళ్ళీ తర్వాత కూడా ఆ వస్తువు కావాలనుకోవడం అది అసంతృప్తి. ఉండే వాటిని సద్వినియోగం చేయడం తృప్తి అన్నమాట. మరొక శిష్యుడు లేచి, స్వర్గం ఉండే తావు ఏది గురువుగారు అని అడుగుతాడు. అందుకు గురువుగారు, సత్యం నాయన, నీవు నిజం చెప్పడంలోనే స్వర్గం దాగి ఉంది అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, కీర్తి పేరు స్థిరంగా ఉండటానికి ఏమి చేయాలి గురువుగారు అని అడుగుతాడు. అందుకు మహాముని, దాన ధర్మాలు చేయాలి. ధర్మాలు చేసే గుణం ఉండాలి నాయన. అప్పుడే కీర్తి పేరు అనేది స్థిరంగా ఉంటుంది అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ధర్మం నిలబడే కారణం ఏంటి గురువుగారు అంటే కృషి నాయన అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, త్యాగం వలన తృప్తి పొందేది ఏది గురువుగారు అని అడుగుతాడు. అందుకు మహాముని, త్యాగం వలన తృప్తి పొందేది జీవితం నాయన అని సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, వేగం వలన అభివృద్ధి చెందేది ఏది గురువుగారు అని అడిగితే, నది నాయన. నది వేగం వలన అభివృద్ధి చెందుతుంది అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, గాలిని మించిన వేగం ఉన్నది, అది ఏది గురువుగారు అని అడగగా, అది ఏదో కాదు నాయన, మన మనసు. మన మనుషుల యొక్క మనసు గాలి కంటే వేగమైనది అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ఆకాశం కన్నా ఉన్నతులు ఎవరు గురువుగారు అని చెబితే, ఆకాశం కన్నా ఉన్నతులు తండ్రి నాయన అని చెబుతాడు. అలాగే మరొక శిష్యుడు లేచి, భూమి కన్నా సహనశీలి ఎవరు గురువుగారు అని అడిగితే, భూమి కన్నా సహనశీలి తల్లి నాయన అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ఏది తప్పు గురువుగారు అని అడగగా, అజ్ఞానంలో ఉండటం తప్పు నాయన అని చెప్తాడు.
ఇంతలో మరొక శిష్యుడు లేచి, జన్మకి ఎవరు కారణం గురువుగారు అని అడుగుగా, ఆశ నాయన అని సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ఎవరు శాశ్వత నరకానికి వెళతారు అని అడుగుగా, నీ దగ్గర ఉండి కూడా నువ్వు ఇతరులకు దానం చేయకుండా ఉంటే నువ్వు శాశ్వత నరకానికి వెళతావు అని సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, మనిషికి భాగ్యం అంటే గురువుగారు ఆరోగ్యంగా ఉండడం నాయన అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ఏది కట్టడి చేస్తే విచారం ఉండదు గురువుగారు అని చెబుతాడు. మన మనుషుల యొక్క మనసు నాయన, దానిని కట్టడి చేస్తే ఏ విచారం ఉండదు అని సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, ఏది మీరితే అపాయం గురువుగారు అని అడుగుగా, నిదానం నాయన అని సమాధానం చెబుతాడు. జీవితంలో ఏది విడవగలిగితే గొప్పది మంచిది గురువుగారు అని మరొక శిష్యుడు లేచి అడుగుగా, జీవితంలో కామం నాయన అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, మనిషికి ఎప్పుడు మరణించిన వాడితో సమానంగా ఉంటాడు గురువుగారు అని అడిగితే, గురువుగారు దరిద్రం వచ్చినప్పుడు నాయన అని సమాధానం చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, రాజ్యాంగం ఎప్పుడు నశిస్తుంది గురువుగారు అని అడుగుగా, గురువుగారు అవినీతి ప్రబలినప్పుడు నాయన అని చెబుతాడు. మరొక శిష్యుడు లేచి, మనిషికి ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు గురువుగారు అని అడుగుగా, దైవాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి ఆత్మానందాన్ని పొందుతాడు నాయన అని చెబుతాడు. ఇలా ప్రతి ఒక్క శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలకి గురువు సమాధానం చెబుతాడు.